వృక్షం మనిషికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? వృక్షం మనిషికి ఇంటికి చలిలో వెచ్చదనాన్ని ఇస్తుంది, శరీరాన్ని ఎండ వేడి నుండి కాపాడుతుంది. ఇంటికి తలుపు, కిటికీ, పైకప్పు, కూర్చునే కుర్చీ, పడుకునే మంచం, ప్రయాణం చేయడానికి పడవను వృక్షంతోనే తయారు చేస్తారు. అగ్గిపుల్ల, వంట చెరకు, పశువుల మేత, దున్నే నాగలి, వ్రాసే కాగితం, ఆరగించే ఆహారం చెట్టు నుండే లభిస్తాయి. ఆస్వాదించే అందం రోగులకు మందు, వ్యాపారికి పెట్టుబడి. చెట్లే వృక్షాలే మంచి గాలిని ఇచ్చేది, వర్షాలు కురిపించేది, కవిత్వాన్ని, స్ఫూర్తిని, బొమ్మలను నమూనాగా ఉండేది. వృక్షాలే మనిషి పుట్టినప్పుడు ఉయ్యాల, చనిపోయినప్పుడు పాడేకు వృక్షాలే ఉపయోగపడుతుంది. వృక్షం ఏమని విన్నవించింది? వృక్షం మనిషికి పుట్టినప్పుడు నుండి చనిపోయే వరకు ప్రతిరోజు నేను అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాను కాబట్టి వృక్షం మానవుడితో నన్ను రక్షించమని విన్నవించింది. ఒంటిని, శరీరాన్ని, వంట చెరకు, వంట చేయడానికి పొయ్యలో కర్ర కట్టలు, ఆరగించు, తిను, ఆస్వాదించు, అనుభవించు, నమూనా, మాధవిరి, గిట్టినప్పుడు, చనిపోయినప్పుడు, విన్నపం, మానవి, పాడే, కాటికి తీసుకుపోయేటప్పుడు శవాన్ని ఉంచే పరికరం. నీ ఇంటికి చలిలో డాష్ ఇచ్చేది నేనే. వెచ్చదనం. నీ వంటకు మంటనిచ్చే డాష్ నేనే. అగ్గిపుల్ల. నీ రోగులకు డాష్, వ్యాపారానికి డాష్ నేనే. మందు, పెట్టుబడి. నీ డాష్లకు స్ఫూర్తిని, డాష్లకు నమూనాను నేనే. కవిత్వ, చిత్రం. కాపాడు. సైనికులు దేశాన్ని శత్రువు నుండి కాపాడుతుంటారు. ఆరగించు. దేవుడు ఆరగించడానికి పూజారి నైవేద్యం పెడతాడు. ఆస్వాదించు. ఆ పుస్తకం చదివి అందులో విశేషాలను ఆస్వాదించాను. నమూనా. తాజ్మహల్ నమూనాతో మా ఊరిలో ఒక కట్టడం కడుతున్నారు. చలి, వేడి, మంచి, చెడు, పుట్టు, గిట్టు. పై వాక్యంలో కాలాన్ని, స్థలాన్ని తెలియజేసే పదాలను గుర్తించండి. నిన్ను విజయవాడ. తెలివైన పిల్లలు ఎంత కష్టమైన పనైనా సులభంగా చేస్తారు. తెలివైన, కష్టమైన, సులభంగా. నేను చదువుతున్నాను అనే వాక్యాన్ని బహువచనంలోకి మార్చి వ్రాయండి. మేము చదువుతున్నాము.